3 ఆపరేషన్లు చేయాలన్నారు. మరి డాక్టర్ గారు మరి అయ్యగారితో ప్రార్థన చేయించాక మరి ఒక ఆపరేషన్ కూడా లేకుండా మా అమ్మ బయటపడింది. మరి నా జీవితంలో కూడా మరణపు అంచుల వరకు తీసుకెళ్లి దేవుడు అయిపోయింది అనుకున్న దాని స్థితిలో నుంచి కూడా మరి తిరిగి బ్రతికించాడు. నాకు చాలా బలహీనత వచ్చింది. షుగర్ 500 పైనే ఉంది. అక్కడ అయ్యగారితో ఐపీసీ కనుకుమార్ గారితో ప్రార్థన చేయించుకొని తిరిగి వచ్చేవాడిని. ఒక 4 రోజులలోపు నాకు పరిపూర్ణ స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఎంతకాలం ఈ అనారోగ్యం, ఎంతకాలం ఈ ఆర్థికమైన ఇబ్బందులు, ఎంతకాలం ఈ నిరుద్యోగం, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ దుఃఖం, ఎంతకాలం ఈ సంతానహీనత, ఎంతకాలం వ్యాపారంలో ఈ నష్టాలు అని అనుకునిచున్నావా? అయితే రండి, దైవశక్తి స్వస్థత ప్రార్థనలు. ఐపీసీ కరుణకుమార్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడే నీకు స్వస్థత కలిగింది, నీకు అనుమానం ఉంటే ఇంటికెళ్ళి టెస్ట్ చేసుకో, నీకు స్వస్థత పడితే రేపు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పన్నారు. మొదటి రోజే నేను ఈ స్వస్థతను పొందుకున్నాను. నవంబర్ నెలలో నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నానంటే భయంకరమైనటువంటి మరణాపాయంలో, ఈ పాటికి గుణదల పంచాయతీ ఆఫీస్ దగ్గర సమాధి దొడ్లో ఒక బండ మీద రాయి పెట్టేవాళ్ళు, కృపారావు జన్మదినం మరణదినం అని. అటువంటి అబ్బాయిల నుంచి దేవుడు నన్ను తప్పించారు. ఒకే ఒక్క మాట, ఇక్కడికి వచ్చి నేను ప్రసంగం విన్నాను కానీ ఒకే ఒక్క మాట నన్ను ధైర్యపరిచింది. ఏంటంటే దేవుని సన్నిధి దిగి రావాలి, దేవుని సన్నిధి దిగి రావాలి. ఆ ఓన్లీ 1 వర్డ్ నా జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించాను. ఈ రోజున నేను అది మీకు యథార్థం చెప్తున్నాను. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా దైవజనులు ఆరాధన ఆ యొక్క సన్నిధి పాట పాడుతూ ఉండగా ఎక్కడో లేదు పరలోకం మన మధ్యలోనే ఉన్నదని ఈ రోజున నిర్ధారణ చేయబడింది. 32,000 కాలబలం ఉండిన 300 మందితో దేవుడికి జీవం తెచ్చాడు. ఈ రోజున నేను సజీవుడిగా ఉండడానికి ఆయన ప్రార్థన నాకెంతో ఉపయోగపడింది. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు ఇంకనూ కూడా దేవుడికి దగ్గర అవ్వవలసిన వ్యక్తివి. సిటీ లైట్ చర్చ్, ఆనందపేట, విజయవాడ బైపాస్ రోడ్, మచిలీపట్నం. దైవజనులు బ్రదర్ ఐపీసీ కరుణకుమార్ గారు దేవుని వాక్యం అందించి మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేసేదరు. వివరాలకు 9951735020. నా తల్లివి నా తండ్రివి నీవే యేసయ్యా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నీలోనే ప్రభువా. నా తల్లివి నా తండ్రివి నీవే యేసయ్యా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నీలోనే ప్రభువా. వేదనలోనా శోధనలోనా ఆదుకునే ఆతుడవు నీవేనయ్యా. వేదనలోనా శోధనలోనా ఆదుకునే ఆతుడవు నీవేనయ్యా. ఎన్నటికీ విడువనిది నీవే, ఎన్నటికీ విడువనిది నీవే. నే మరచిన కానీ నన్ను మరువని దేవా,
నే మరచిన గాని నన్ను మరువని దేవా. నా తల్లివి నా తండ్రివి నీవే యేసయ్యా. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నీలోనే ప్రభువా. నా తల్లివి నా తండ్రివి నీవే యేసయ్యా. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నీలోనే ప్రభువా. దేవుడు మళ్ళీ అనుగ్రహించేవాడు. ఏ స్థితిలోనైనా ఆయన మనం స్తుతించడం ప్రారంభిద్దాం. స్తుతిస్తూనే ఉందాం. ఆయన మళ్ళీ అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఆయన మళ్ళీ అనుగ్రహించేవాడు. ఆయన మళ్ళీ నీ ఆరోగ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన మళ్ళీ నీ సమృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన మళ్ళీ నీ యొక్క గౌరవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన మళ్ళీ కూడా నీ యొక్క ఇంటిని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన మళ్ళీ కూడా నీ యొక్క వాహనాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన మళ్ళీ కూడా నీ ఉద్యోగాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన మళ్ళీ కూడా నువ్వు కోల్పోయింది మళ్ళీ ఆయన నీకు అనుగ్రహిస్తాడు. మళ్ళీ అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమనే దేవుని బిడ్డలారా, ఒక ఆమె ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, 2వ రాజులు 4వ అధ్యాయం 1-7 వచనాలు చూస్తే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఈమె ఎవరయ్యా అంటే ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒక శిష్యుడి యొక్క భార్య. ఆమె భర్త అకస్మాత్తుగా చనిపోయాడు. ఆమెకు కుమారులు ఉన్నారు. ఎప్పుడైతే భర్త అకస్మాత్తుగా చనిపోయాడో, దైవజనుడైన ఆ భర్త చనిపోతానే ఆ కుటుంబంలో ఏముందండి అంటే ఆర్థికమైన లేమి వచ్చేసింది, దరిద్రత వచ్చేసింది. అప్పులవాడు వాళ్ళ ఇంటి మీదకి వచ్చేసారంట. ఒక ఆయన అప్పులవాడు వచ్చి, నీ 2 బిడ్డల్ని నేను తీసుకెళ్ళిపోతాను, మీరు మాకు అప్పు ఉన్నారు కదా, ఆ అప్పు నిమిత్తంగా నీ 2 బిడ్డలు నేను పట్టుకెళ్ళిపోయి నేను నా ఇంట్లోనూ నా వ్యాపారంలో పొలాల్లోనూ వాళ్ళ చేత పనులు నేను చేయించుకుంటాను, నీ కుమారులు నేను పట్టుకెళ్ళిపోతానని చెప్పి వచ్చేసాడంట. ఏమేం చేసిందంటే సరేనయ్యా అని చెప్పి ఆయన అక్కడే ఉన్నాడు. ఇప్పుడే వస్తానని పరిగెత్తుకుంటే దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చిందంట. వచ్చి ఆయనకి పరిస్థితి అంతా చెప్పిందంట. అయ్యా, అప్పులోళ్ళు వచ్చారు, నా కుమారుల్ని బానిసలుగా పట్టుకెళ్ళిపోతామంటున్నారు, మా ఇంట్లో అయ్యా నాకు చెల్లించడానికి ఏమీ లేదు, నేనేం చెయ్యాలి ఇప్పుడు? ఎలీషా అన్నాడంట, నీ ఇంట్లో ఏముందమ్మా అన్నాడంట. ఆమె ఆలోచించుకుని, నా ఇంట్లో నూనె కుండ తప్ప ఇంకేమీ లేదయ్యా అనిందంట. ఎలీషా అన్నాడంట, ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి నీ చుట్టుపక్కల ఇళ్లలోనూ అందరి ఇళ్లలో ఉన్న పాత్రలన్నీ తీసుకుని నీ ఇంట్లోకి తీసుకుని వెళ్ళు. ఈ ఖాళీ పాత్రల్లో ఆ కుండలో ఉన్న నూనెని నింపడం ప్రారంభించు అన్నాడంట. ఈమె ఎలీషా చెప్పిన మాటలు నమ్మి వచ్చి తన 2 బిడ్డల్ని పంపించి ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న పాత్రలన్నిటినీ కూడా ఖాళీ పాత్రలు ఇంట్లోకి తీసుకుని వచ్చింది. ఈ 2 ఈమె యొక్క కుమారులను బానిసలుగా పట్టుకెళ్దామన్న అప్పులైన చూస్తూ ఉన్నాడు. ఏంటమ్మా నా డబ్బు లేవు, నీ బిడ్డలు నేను తీసుకెళ్తాను, కాసేపు ఆగయ్యానంట. ఏంటి వీళ్ళు ఖాళీ పాత్రలు పట్టుకెళ్ళిపోతున్నారు ఇంట్లోకి, ఏం చేస్తారు ఇలా? అన్నీ పట్టుకెళ్ళిన తర్వాత తలుపులు వేసేసారంట. ఏంటి ఖాళీ పాత్రలు పట్టుకెళ్ళి తలుపులు వేసేసారేంటి? సరే ఏంటో చూద్దాం, ఈ రోజు మాత్రం వీళ్ళు మాత్రం వదిలేది లేదు, అప్పు చెల్లించకపోతే ఈమె యొక్క కుమారుల్ని బానిసలుగా పట్టుకెళ్లాల్సిందే అని చెప్పి ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు. ఇంట్లోపలికి వెళ్ళి దైవజనుడు చెప్పినట్లుగానే ఆ కుండలో ఉన్న నూనెను అన్ని పాత్రలు నింపడం ప్రారంభించిందామె. ఎన్ని పాత్రలు, అన్ని పాత్రలు నింపుతూ ఉంటే ఆ కుండలో ఉన్న నూనె అయిపోలేదు. ఆ నిండుతూ ఉన్నాయి పాత్రలన్నీ, నిండుతూ ఉన్నాయి, నిండిని అన్నీ నిండిన తర్వాత ఇంకా ఏమన్నా పాత్రలు ఉన్నాయని అడిగితే ఆ బిడ్డలు చెప్పారు, ఇక పాత్రలు లేవమ్మా, అన్నీ నిండిపోయినాయి అని చెప్పారంట. హల్లెలూయా. ఇక పాత్రలు లేవు, అన్నీ కూడా నిండిపోయినాయి. ఈ నూనె కారడం ఆగిపోయింది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే మళ్ళీ పరిగెత్తుకుంటా దైవజనుడి దగ్గరికి వెళ్ళి,
అయ్యా నువ్వు చెప్పినట్టే చేశాను, పాత్రలన్నీ కూడా నూనెతో నిండిపోయి ఉన్నాయన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఆ నూనె నువ్వు అమ్మేసి నీ అప్పు తీర్చుకొని ఇంకా డబ్బులు మిగులుతాయి, ఆ డబ్బుతో నువ్వు నీ బిడ్డలు సమృద్ధి కలిగిన వాళ్ళే జీవితాంతం జీవించండి అన్నాడంట. హల్లెలూయా! ఎంత మంచిదో కదా. మంచిదేనా ఏమి? ఎరిబాగులది మళ్ళీ దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది. నా దగ్గరకు వస్తారు కొంతమంది, అయ్యా నాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా అంటారు. ప్రార్థన చేస్తాం, ఆ డబ్బులు వస్తాయి. మళ్ళీ డబ్బులు వచ్చే విషయం మళ్ళీ వచ్చి చెప్పరు. ఎందుకు? చెప్పారనుకో ఎక్కడ కానుక ఇవ్వాల్సి వస్తుందో. చెప్తే మళ్ళీ అయ్యగారు చెప్తే మళ్ళీ కానుక ఎక్కడ ఇవ్వాల్సి వద్దు, చెప్పకూడదు. ప్రార్థన అయితే చేర్చుకుందాం కానీ పొందిన ఆశీర్వాదాల గురించి అయితే చెప్పకూడదు. పాప ఈమె అలాంటి ఆమె కాదు. ఈమె మళ్ళీ పరిగెత్తుకుంటే వెళ్ళి దైవజనుడు చెప్తే, దైవజనుడు అప్పుడు ఆమెతో చెప్పిన తర్వాత ఆమె ఇంటిలోనికి వచ్చింది. ఈ అప్పులోడు ఉన్నాడు ఎదురుకంటే, ఏంటమ్మా నా అప్పు ఇమ్మంటే అటు ఇటు వెళుతూ ఉన్నావు, నీ బిడ్డలు నేను పట్టుకెళ్తాను, కాసేపు ఆగే, నీ డబ్బులు మొత్తం నేను తీర్చేస్తాను. ఆ డబ్బులు మొత్తం ఈ తీర్చేస్తావా? కాసేపు ఆగు. ఖాళీగా పాత్రలు వేయలే, ఇప్పుడు ఇంటి బయటికి ఆ పాత్రలు ఎలా వస్తున్నాయి? నూనెతో నిండి వస్తున్నాయి. హల్లెలూయా! నూనెతో నిండి వస్తున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ అప్పుల వాడికి ఏం అర్థం కాల. ఇందాకేమో ఖాళీ పాత్రలు పట్టుకుని వెళ్ళారు, ఇప్పుడేమో నూనెతో నిండి, అమ్మో అమ్మో ఇన్ని నూనెతో నిండిన పాత్రలా, ఒకటి కాదు రెండు కాదు ఇన్నున్నాయి, అమ్మో ఇన్ని ఎక్కడి నుంచి, ఇన్ని కూడా ఇందాక ఖాళీగా వెళ్ళాయి ఇంట్లోకి, ఇప్పుడు నూనెతో నిండి ఫుల్గా వస్తూ ఉన్నాయి. హల్లెలూయా! ఇంటి ముందు అప్పులవాడు కూర్చుని ఉన్నాడు, కానీ ఇంటి లోపల ఏమి ప్రారంభమైందంటే, ఇంటి లోపల దేవుని యొక్క సమృద్ధి ప్రారంభమైంది. హల్లెలూయా! ఇంటి ముందు అప్పులవాడు కూర్చుని ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చిందో ఇంటి లోపల ఏమి ప్రారంభమైందంటే, సమృద్ధి సమృద్ధి ప్రారంభమైంది. ఆమేన్. హల్లెలూయా! దేవుడు చేసే అద్భుతాలు ఈ విధంగా ఉంటాయి. నూనె మొత్తం తీసుకుని వెళ్ళి అమ్మేసి అప్పులోడి డబ్బులు అప్పులోడికి ఇచ్చేసి ఈమె బిడ్డలు శుభ్రంగా సమృద్ధితో జీవించడం ప్రారంభించారు. హల్లెలూయా! ఇంటి ముందు అప్పులవాడు, ఇంటి లోపల సమృద్ధి ప్రారంభమైంది. హల్లెలూయా! నీ ఇంటి ముందు అప్పులోడు ఉన్నాడా? నీకు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయా? అయితే ఇదిగో దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహించబోతున్నాడు. దేవుడిని నువ్వు నమ్ముకుని ఉంటే నీ ఇంటిలో సమృద్ధి ప్రారంభం కాబోతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా! దైవజనుడు ఆమె భర్త బ్రతికి ఉన్నప్పుడు ఎంత సమృద్ధి ఉందో అంతకన్నా ఎక్కువ సమృద్ధి ఇప్పుడు ఆ ఇంటిలో ప్రారంభమైంది. హల్లెలూయా! నీవు కోల్పోయిన నీ దేవుడు మళ్ళీ నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆమేన్. నీ కోల్పోయింది మళ్ళీ దేవుడు నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. హిజ్కియా, రాజైన హిజ్కియా రోగం చేత పడిపోయి ఉన్నాడు, రోగిష్టై ఉన్నాడు, చావుకి దగ్గరై ఉన్నాడు. చనిపోతావు హిజ్కియా అని చెప్పబడినప్పుడు ప్రవక్త వచ్చి హిజ్కియా గోడ వైపు తిరిగి ప్రార్థించాడు. దేవుడు వెంటనే హిజ్కియాకి సమాధానం ఇచ్చాడు. హిజ్కియా, నీవు కోల్పోయిన ఆరోగ్యాన్ని మళ్ళీ నేను నీకు ఇస్తూ ఉన్నాను. ఆమేన్. నీవు కోల్పోయిన ఆరోగ్యాన్ని మళ్ళీ నేను నీకు ఇస్తూ ఉన్నాను. ఎప్పటికీ కూడా ఈ స్థితి ఎప్పటికీ కూడా ఇలాగే ఉండదు. ఈ స్థితి, ఇప్పుడున్న యొక్క స్థితి ఎప్పటికీ ఇలాగే ఉండదు. దేవుడు మళ్ళీ అనుగ్రహించువాడై ఉన్నాడు. హల్లెలూయా! మన జీవితాలను మార్చే దేవుడు మన యొక్క దేవుడు. నీవు కోల్పోయింది మళ్ళీ దేవుడు నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. నువ్వు ఏ ఆశీర్వాదాలు అయితే కోల్పోయి ఉన్నావు, ఏ ఆశీర్వాదాల కొరకైతే నువ్వు నిరీక్షిస్తూ ఉన్నావు, వాటిని మళ్ళీ నీ దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహించు వాడై ఉన్నాడు. హేబేలుకు ప్రతిగా నా దేవుడు నాకు అనుగ్రహించని హవ్వ స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రతిగా ఆయన నీకు అనుగ్రహించు వాడై ఉన్నాడు. నీ శ్రమను చూచి ఉన్నాడు, నీ కష్టాన్ని చూచి ఉన్నాడు, నీ అనారోగ్యాన్ని చూచి ఉన్నాడు, నీ ఇబ్బందులైనా చూచి ఉన్నాడు. నువ్వేమి చేస్తూ ఉన్నావో కూడా ఆయన చూస్తూ ఉన్నాడు.
ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా దేవుని విడిచిపెట్టిన ఆయన నేను స్తుతించదను. ఏ స్థితిలో అయినా, సమృద్ధిలో అయినా నేను ఆయన స్తుతిస్తాను. ఆర్థికమైన ఇబ్బందుల్లో, అప్పుల ఊబిలో కూడా నేను ఆయన స్తుతిస్తాను. ఆరోగ్యముగా ఉన్నప్పుడు స్తుతిస్తాను, అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు నేను స్తుతిస్తూ ఉంటాను. అన్ని సంతోషంగా ఆనందకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఆయన్ని స్తుతిస్తూ ఉంటాను. కష్టాల్లోనూ, లేమిలోను, శ్రమలలోను, దుఃఖంలోను, వేదనలోను, అవమానంలో నాకెందుకు ఇది వచ్చిందని ప్రశ్నించను గాని నా దేవుడిని నేను స్తుతిస్తూ ఉంటాను. హల్లెలూయా. స్తుతిస్తాను. ఎప్పటికి కూడా నేను ఆయన్ని స్తుతిస్తూనే ఉంటాను. నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసే దేవుడు నా దేవుడు. నన్ను ఎప్పటికీ ఈ స్థితిలో ఉంచాడు. ఎక్కడ ఉంచుతాడు? ఉన్నత స్థలముల మీద నన్ను ఉంచు దేవుడు నా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ బలనే నేను దీనిని చేతును. హల్లెలూయా. దేవుడిని జీవితాలలో, శూన్యమైన నీ యొక్క జీవితాల్లో ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. నీ కోల్పోయింది మళ్ళీ ఆయన నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఎంతమంది ప్రభుని నమ్ముకొని కోల్పోయిన దాన్ని మళ్ళీ ఎంతమంది పొందుకోలేదు? వ్యసన పడద్దు. దేవుని మీద వ్యసన పడ్డావా? ఇదిగో దేవుడు నాకు ఇది ఎందుకు కలిగించాడు, ఈ కష్టం నాకు ఎందుకు కలిగించాడు, నా బతుకు ఎప్పుడు ఇంతేనా? ఏం దేవుడు ఈ దేవుడు, ఏం పాస్టర్లు ఈ పాస్టర్లు ఎప్పుడు ఏది చెప్తా ఉంటారు. వ్యసన పడ్డావా? వ్యసన పడితే కయ్యని వలె మారిపోతావు. జాగ్రత్త. దేవుని మీద వ్యసన పడితే కయ్యని వలె శాపగ్రస్తుడు పోతావు. జాగ్రత్త. వాళ్ళందరినీ ఆశీర్వదించాడే, వాళ్ళకి స్వస్థతనిచ్చాడే, నాకెందుకు ఈడు ఇవన్నీ ఒట్టి ఉంటే నాకు కూడా రావాలగా. దేవుడి మీద వ్యసన పడబాక. వ్యసన పడితే కయ్యూను వలె శాపగ్రస్తులము. మాట అనుకోవలసింది. వారి జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు నా జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. నేను ఆయన్ని విడిచిపెట్టను. ఎన్నటన్నటి కూడా నేను ఆయన్ని విడిచి పెట్టను. వారి జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడు నా జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు. ఆయనకి ఎవరి మీద పక్షపాతము లేదు. ఆయన అందరినీ ప్రేమించే దేవుడై ఉన్నాడు, అందరినీ సమానంగా. హల్లెలూయా. నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉండదు. ఎప్పుడు ఈ స్థితిలో నేను ఉండను. నేను కోల్పోయింది మళ్ళీ నేను పొందుకుంటాను. హల్లెలూయా. నా ఆశీర్వాదాన్ని మళ్ళీ నేను పొందుకుంటాను. ఉన్నత స్థలముల మీద నేను నిలువబడబోతున్నాను. ఎవరైతే నన్ను తృణీకరించారో వారే నన్ను చూసి ఆశ్చర్యపోబోతూ ఉన్నారు. ఎవరైతే నన్ను దరిద్రుని అన్నారో వారే నా సమృద్ధిని చూసి ఆశ్చర్యపోబోతూ ఉన్నారు. ఎవరైతే నన్ను రోగిష్టి అన్నారో వారే నా యొక్క బలాన్ని చూసి ఆశ్చర్యపోబోతూ ఉన్నారు. ఎవరైతే నా దుఃఖాన్ని, నా కన్నీటిని చూచి వారే నా ఇంట్లో ఉన్న సంతోషాన్ని, సమృద్ధిని, ఆనందాన్ని, నా నోటి నిండా ఉన్న నవ్వుని చూచి ఆశ్చర్యపోబోతూ ఉన్నారు. హల్లెలూయా. నేను కోల్పోయిన మళ్ళీ నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. అవ్వకి అనుగ్రహించిన దేవుడు, అవ్వ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రతిగా దేవుడు నాకు అనుగ్రహించాను. ప్రతిగా దేవుడు నాకు అనుగ్రహించాను. నా శ్రమకు ప్రతిగా దేవుడు నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నా కష్టానికి ప్రతిగా దేవుడు నాకు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన నాకు అనుగ్రహించువాడయ్యున్నాడు. నా దేవుడు నాకు అనుగ్రహించువాడయ్యున్నాడు. నా దేవుడు నాకు అనుగ్రహించువాడయ్యున్నాడు. నా దేవుడు నాకు అనుగ్రహించువాడయ్యాడు. ఇదే నీ యొక్క హృదయంలో ఉండవలసింది. ఏంటంటే ఇదిగో ఈ శ్రమ కాదు, ఈ కష్టం కాదు, ఈ బాధ కాదు, ఈ ఇబ్బంది కాదు, ఇవన్నీ కాదు, ఈ అనారోగ్యం కాదు, ఇవన్నీ కాదు. నా దేవుడు నాకు అనుగ్రహించువాడయ్యున్నాడు. నా దేవుడు నాకు అనుగ్రహించువాడయ్యున్నాడు. నా దేవుడు నాకు అనుగ్రహించువాడయ్యున్నాడు. ఆమేన్. ఆయన అనుగ్రహిస్తాడు. ఈ స్థితి ఎప్పటికిలాగే ఉండదు. మనం నమ్మకత్వంగా జీవించడం నేర్చుకోవాలి. నమ్మకత్వంగా జీవించడం నేర్చుకోవాలి. ఆయన దైవశక్తిని జీవితంలో పనిచేయడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలం? అది కొద్ది కాలమే. నీ ఆశీర్వాదాల కాలం అపరిమితమైన కాలం. నీ శ్రమల కాలం కొద్ది కాలమే. నీ కష్టాల కాలం కొద్ది కాలమే. నీ అనారోగ్య కాలం కొద్ది కాలమే. నీ నిరుద్యోగ కాలం కొద్ది కాలమే. నీ అవమానాల కాలం కొద్ది కాలమే. నీ ఆశీర్వాదాల కాలం అధికమైన కాలం. హల్లెలూయా.
నీ ఆశీర్వాదాల కాలం అధికమైన కాలం నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. పోయిన గురువారం రాత్రి అనుకోని పరిస్థితిలో నా కుడి చెయ్యి ఎందుకు అసలు నాకే తెలియదు, అది బాగా నొప్పి చేసి అసలు ఇట్లా తిప్పుకొని కూడా ఏలు కూడా తీసుకునే పొజిషన్ లో లేదు. అయితే నేను శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రావాలని నాకు ఎప్పుడు ఆతృత ఉండదు. వచ్చి దైవజనులు వాక్యం చెప్పారు. ఆ వాక్యం వింటుండగానే నాకు అసలు నాలో అనుకోని రీతిలో స్వస్థించాడు దేవుడు. అన్నవాడు దేవుని నామానికి స్తోత్రాలు. అయితే ఈ ఉపవాస ప్రార్థనకు శుక్రవారం దేవుని సన్నిధిని నడుస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు నా శరీరంలో అనేక బలహీనతలు, నాకు షుగరు, బీపీ, కిడ్నీలో రాళ్ళు, మరి రక్తహీనత, అనేక బలహీనతలు. అయితే నేను ఏదో ఒక టైం దేవుడిని ప్రభువా నీ సన్నిధికి నడవాలయ్యా, నన్ను నడిపించమని నేను అడిగి దేవుని సన్నిధికి వస్తున్నాను. మరి ఇక్కడ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో నేను అటెండ్ అవుతున్నప్పటికీ దేవుడు నాకు ఇస్తున్న స్వస్థత ఒక్కొక్కటి చిన్న చిన్నగా మరి దైవజనం నా కోసం ప్రార్థన చేస్తున్నారు. వచ్చిన శుక్రవారం నేను తప్పకుండా ప్రార్థన చేయించుకుని వెళ్తున్నాను. మరి నా కాళ్ళు అయితే నా మడం, కుడికాలు మడం అస్సలు చూది గుచ్చినట్టే ఉంటది, నడవనివ్వదు. మరి ఆ దైవజనం నాకు ప్రార్థన చేశారు. కాళ్ళు కూడా నొప్పులు పోయినాయి. మరి గూడి నొప్పి ఆ రోజు నేను వాక్యం ఉంటేనే ప్రభా నువ్వు నాకు సంపూర్ణ స్వస్థత దయచేసి దేవుడు అయి ఉన్నావయ్యా, నీ స్వస్థత నాకు కావాలని నేను ప్రార్థనలో అడిగి దేవుడిని అడిగినప్పుడు నాకు ఈ చర్చిలోంచి బయటకు వెళ్ళేటప్పటికి నాకు ఎలాంటి నొప్పి లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కుడి చేయి గూడికి నొప్పి లేదు. అందుని బట్టి దేవనామానికి స్తోత్రాలు తెలియజేసుకున్నాను. నా కొరకు ప్రార్థన చేసిన దైవజనులకు కూడా నాకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ బిడ్డలకి అమ్మా నాన్నకి మధ్య అసమాధానం ఎవడు కలిగిస్తున్నాడు? మూడు ఆపరేషన్లు చేయాలన్నారు. మరి డాక్టర్ గారు మరి అయ్యగారితో ప్రార్థన చేయించాక మరి ఒక ఆపరేషన్ కూడా లేకుండా మా అమ్మ బయటపడింది. మరి నా జీవితంలో కూడా మరణపు అంచుల వరకు తీసుకెళ్లి దేవుడు అయిపోయింది అనుకున్న దాని స్థితిలో నుంచి కూడా మరి తిరిగి బ్రతికించాడు. నాకు చాలా బలహీనత వచ్చింది. షుగర్ 500 పైనే ఉంది. అక్కడ అయ్యగారితో ఐపీసీ కనుకుమార్ గారితో ప్రార్థన చేయించుకొని తిరిగి వచ్చేవాడిని. ఒక నెల రోజులోపు నాకు పరిపూర్ణ స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న మీ అందరి కొరకు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. మీలో అనారోగ్యంతో ఉన్నట్లయినా, ఆర్థికమైన ఇబ్బందులతో, ఏవైనా కష్టములు, బాధలు, శ్రమలో ఉన్నా, పాపపు బాధకాల్లో ఉన్నా నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మా అత్యంత ప్రియమైన పరలోకపు తండ్రి యేసునాయనా, ఈ బిడ్డలందరినీ తీసుకుని ప్రభువా నీ పాదాల చెంతకొచ్చున్నాను నాయనా. నాయనా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడు అయి ఉన్నావయ్యా. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అయి ఉన్నావయ్యా.
నువ్వు సజీవుడైన దేవుడు అయి ఉన్నావయ్యా నైనా, నువ్వు ఆత్మలను రక్షించే దేవుడు అయి ఉన్నావు నైనా. ప్రభువా, ఈ రోజున ప్రభువా నాతో కలిసి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్న ప్రభా ప్రతి బిడ్డను నాయనా నీ గాయపడిన హస్తంతో తాకండి ప్రభువా. వీళ్ళలో ఎవరికైనా ప్రభా అనారోగ్యం ఉంటే నాయనా స్వస్థపరిచి నీ దైవికమైన శక్తిని ఆ బిడ్డల్లోనికి ప్రసరింపచేసి నాయనా వారికి స్వస్థత అనుగ్రహించండి నాయనా. ఇంకెవరైనా ప్రభువా ఆర్థికమైన ఇబ్బందుల్లోనూ నాయనా, మరి కష్టాల్లో ప్రభా, వేదనలో, శ్రమల్లో, పాపపు బంధకాలలో, చీకటి శక్తుల బంధకాలలో, కుటుంబ సమస్యలతోనైనా బాధపడుతూ ఉంటే ప్రభా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ గాయపడిన హస్తంతో ప్రతి బిడ్డను తాకండి ప్రభా. వారి జీవితాల్లో ప్రభా, వారి బ్రతుకుల్లో ప్రభా అద్భుత కార్యాలు జరిగింప చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఉద్యోగం లేకుండా ఉన్న యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు మంచి ఉద్యోగాలు వాళ్ళకు ప్రభా అనుగ్రహించండి నాయన. వారు నీ నా మహిమార్థంగా జీవించాలి నాయన. ఆర్థికంగా నష్టపోయి ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ కుటుంబాల్లో సమృద్ధిని ఇవ్వండి ప్రభా. నాయన విడిపోయిన కుటుంబాలని కలపండి నాయన. వివాహాలు కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వాళ్ళకి నాయన మంచి నాయన జీవిత భాగస్వామిని అనుగ్రహించండి ప్రభా. చదువుకుంటూ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వారికి నాయన మంచి ప్రభా జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. నాయన ఈ కార్యక్రమం చూస్తున్న మా యొక్క దైవశక్తి ప్రేక్షకుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాయన. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ రక్షింపబడాలి నాయన. దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మా ఈ టీవీ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉంటే ఈ టీవీ కార్యక్రమాలు కొనసాగింపబడినట్లుగా మరి మీ వంతుగా మీరు మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి కోరుచున్నాను.